హాయ్ ఫుడీస్, హలో వీవర్స్, వెల్కమ్ టు భారతీ ఫ్యూజన్ ఓల్గాస్. ఇవాల్టి స్పెషల్ వచ్చేసి గోబీ మంచూరియా. ఈ గోబీ మంచూరియాని మనం ఎక్కడైనా రెస్టారెంట్స్కి వెళ్ళినా, హోటల్స్కి వెళ్ళినా, ఈవినింగ్ స్నాక్స్కి మనం ఫస్ట్ ఆర్డర్ చేసే స్టార్టర్ గోబీ మంచూరియా. ఈ టేస్టీ అండ్ డెలిషియస్ గోబీ మంచూరియాని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. దీనికోసం ఒక ఫ్రెష్ క్యాలీఫ్లవర్ని తీసుకొని ఈ క్యాలీఫ్లవర్ని చిన్న చిన్న ముక్కలుగా ఇలా ఫ్లవర్స్గా వచ్చే మాదిరిగా కట్ చేసి పెట్టుకోండి. అప్పుడు చాలా గోబీ చూడడానికి అలా తినడానికి కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక బౌల్లో వాటర్ పెట్టేసుకొని అందులో 1 టీ స్పూన్ సాల్ట్ వేసి ఆ వాటర్ని బాగా బాయిల్ అవ్వనివ్వాలి. ఇప్పుడు మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఈ గోబీ ఫ్లవర్ని మొత్తం అందులో వాటర్లోకి వేసి ఎక్కువసేపు బాయిల్ చేయకండి. 1 or 2 minutes బాయిల్ చేసి జస్ట్ అలా స్ట్రైనర్ సాయంతో తీసి దాన్ని మొత్తం చల్లారడానికి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు బ్యాటర్ ప్రిపేరింగ్ కోసం 1 కప్ ఆల్ పర్పస్ ఫ్లోర్, అలాగే 1 కప్ కార్న్ ఫ్లోర్, 1 స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వేస్తున్నా, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం రుచికి తగినంత ఉప్పు వేసుకొని బ్యాటర్ని బజ్జీల పిండిలాగా కలుపుకోవాలన్నమాట. మరీ వాటరీగా కాకుండా మరీ గట్టిగా కాకుండా కలుపుకోండి. ఈ బ్యాటర్ని కలుపుకున్న తర్వాత కొంచెం హాట్ వాటర్లో బాయిల్ చేసుకున్నాం కదా, ఆ గోబీ ఫ్లవర్స్ని మొత్తం ఈ బ్యాటర్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. ఈ బ్యాటర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని బాగా బ్యాటర్ మొత్తం ఆ గోబీ ఫ్లవర్స్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు కలుపుకున్నప్పుడు ఇక్కడ టిప్ ఏంటంటే, ఇక్కడ 2-3 స్పూన్స్ కార్న్ ఫ్లోర్ని మళ్ళీ ఎక్స్ట్రా వేసుకొని ఇంకొకసారి కలుపుకోండి. అప్పుడు ఫ్లవర్స్ అనేవి బాగా క్రిస్పీగా వస్తాయన్నమాట డీప్ ఫ్రై చేసినప్పుడు. అందుకని కలిపిన తర్వాతనే ఇంకొకసారి వేసుకొని కలుపుకుంటే అలా మొత్తం బాగా పట్టిపోతుంది. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకొని గోబీ ఫ్లవర్స్ అన్నిటిని అందులో వేసి డీప్ ఫ్రై చేసుకుంటున్నాం. బాగా డీప్ ఫ్రై చేసుకోండి. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఇలా కలర్ చేంజ్ అయింది కదా, అలా వచ్చేదాకా అన్నీ మొత్తం డీప్ ఫ్రై చేసేసుకుందాం. ఇప్పుడు గోబీ ప్రిపరేషన్ కోసం ఒక టీ స్పూన్ టమాటా కెచప్, 1 టీ స్పూన్ సోయా సాస్, అలాగే గ్రీన్ ఆనియన్స్, క్యాప్సికము, చోప్డ్ గార్లిక్ తీసుకుంటున్నా. రెడీ చేసి పెట్టేసుకోండి ఫస్టే. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసి చోప్డ్ గార్లిక్, అలాగే చీల్చి పెట్టుకున్న చిల్లీస్, ఆనియన్స్ వేసి కొంచెం సాట్ చేసుకొని అందులోకి గ్రీన్ ఆనియన్స్ని కూడా వేసుకుంటాం అన్నమాట. గ్రీన్ ఆనియన్స్ వేసి అవి కొంచెం సాట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు క్యాప్సికమ్ వేసి వాటిని అన్నిటిని కొంచెం బాగా ఫ్రై అయ్యేలాగా చేసుకోండి. ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఆల్రెడీ తీసి పెట్టుకున్న సోయా సాసు, టమాటా సాసు వేసుకొని కొంచెం చిల్లీ పౌడరు, రుచికి తగినంత ఉప్పుని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఇంకొక టిప్ ఏంటంటే, ఇక్కడ కూడా ఒక 2 స్పూన్స్ ఆఫ్ కార్న్ ఫ్లోర్ అనే దాన్ని వాటర్లో కలిపి ఇందులో వేసుకుంటే గోబీ అన్నదానికి టేస్ట్ అనేది ఇంకా బాగా పెరుగుతుంది. సో అలా వాటర్లో కలిపేసి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న గోబీ ఫ్లవర్స్ మొత్తం అందులో వేసి కలుపుకొని 1 or 2 minutes వదిలేస్తే మనకెంతో ఇష్టమైన గోబీ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. Follow for more videos.